ముంబై ఉగ్రవాది దాడి కేసులో నిందితుడు తహాపూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. 18 రోజులు ఎన్ఐఏ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ముంబై ఉగ్రదాడి తహాపూర్ రాణాని ప్రమేయంపై విచారణ చేస్తున్నారు. నిన్న సాయంత్రం తహాపూర్ రాణాను భారత్కు తీసుకొచ్చారు. పద్దెనిమిది రోజులు ఎన్ఐఏ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ముంబై ఉగ్రదాడిలో తహాపూర్ రాణా ప్రమేయంపై విచారణ చేస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం, మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. ఇప్పుడు మనం ప్రస్తుతము ఎన్ఐఏ అంటే ఉగ్రవాదులను మనకు నిర్బంధించేటటువంటి ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్లేసు ఉగ్రవాదులను ఉంచేటటువంటి ప్రధాన కార్యాలయము బాంబే అంటే ముంబై పేలుల్లో ప్రధాన కీలక సూత్రధారి అయినటువంటిది తహాపూర్ రాణాను నిన్న అమెరికా నుంచి కూడా తీసుకురావడము, నిన్న సాయంకాలము అంటే ఇక్కడ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ ఏదైతే విమానాశ్రయం ఉందో అక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి హై సెక్యూరిటీ తోటి పటియాలా కోర్టుకు తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే భద్రతా వ్యవస్థ అంటే చాలా హై ప్రొఫైల్ అంటే సెక్యూరిటీ తోటి ఇక్కడికి తీసుకురావాల నెపంతో సాయంకాలమే ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఢిల్లీకి. కానీ భద్రత నిమిత్తము కొంత సెక్యూరిటీ పరంగా కూడా పటియాలా కోర్టు అంటే ప్రధాన ఉగ్రవాద ఎన్ఐఏకి సంబంధించినటువంటి ప్రధాన కోర్టు పటియాలా కోర్టుకు తీసుకురావడానికి కొంత సమయం పట్టింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఉగ్రవాద పేలుళ్లు జరిగి దాదాపు 17 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు కూడా అంటే ఏదైతే ఉగ్రవాదిని తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు మాత్రము గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగినటువంటి చర్చల్లో భాగంగానే అంటే ఈ రోజు ఈ ఉగ్రవాదిని ఇక్కడ ఇండియాకి తీసుకురావడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ముఖ్యంగా దాదాపు 17 సంవత్సరాల క్రితము డిసెంబర్ మనకు ఇక్కడ నవంబర్ 26వ తేదీన జరిగినటువంటి ఏదైతే 2008వ సంవత్సరము జరిగినటువంటి బాంబు పేలుళ్లు జరిగి దాదాపు 166 మంది విదేశీయులు తర్వాత భారతీయులు మరణించడం జరిగింది. తర్వాత 600 మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడ్డారు. బాంబేలో జరిగినటువంటి ఏదైతే ప్రధాన ప్లేసుల్లో కీలకమైనటువంటి ప్లేస్ తాజ్ హోటల్ అన్నది చాలా ముఖ్యమైనటువంటి ప్లేసు. తర్వాత ఛత్రపతి శివాజీ టెర్మినల్, మార్కెట్లు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో దాదాపు 8-9 ప్లేసుల్లో అక్కడంతా కూడా కీలకమైనటువంటి డ్రైనేళ్లు తర్వాత బాంబ్ బ్లాస్ట్ తోటి మొత్తం అంతా కూడా దద్దరిల్లినటువంటిది నవంబర్ 26వ తేదీ. అసలు చరిత్రలో మరిచిపోలేనటువంటి రోజు. అటువంటి ఉగ్రదాడి జరిపినటువంటి లష్కరే తోయిబాకు చెందినటువంటి కొంతమంది ఆ సంఘటనలో మరణించడం కూడా జరిగింది. తర్వాత కసబ్ని 2012వ సంవత్సరంలో కూడా ఉరి తీయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరైతే దీనికి మూల సూత్రధారి ఎవరున్నారో అతనికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులను పట్టుకోవడంలో అప్పటి నుంచి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేళ్లకు గత నెలలో జరిగినటువంటి చర్చల ఫలితమే ఈ రోజు ఈ ఉగ్రవాదిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నిన్న సాయంకాలం
సాయంకాలం ఇక్కడ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఎన్ఐఏ అంటే పటియాలా కోర్టుకు తీసుకొని అక్కడ ప్రధానంగా అక్కడ న్యాయమూర్తి చంద్రజిత్ సింగ్ ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ఎన్ఐఏ విచారణ చేపట్టింది. అయితే ముఖ్యంగా ఈ విచారణ సమయంలో అక్కడ ఉన్నటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి విచారణ అనుకోవచ్చు. అయితే మొత్తం అంతా కూడా సెక్యూరిటీ అసలు ఎయిర్పోర్ట్ నుంచి దిగిన తర్వాత అతని ఎక్కడ కూడా ఆయన ముఖము కనిపించకుండా అంత సెక్యూరిటీ తోటి అక్కడి నుంచి పటియాలా కోర్టుకు తీసుకొని వచ్చి పటియాలా కోర్టులో కూడా విచారణ జరిపిన తర్వాత వెనకాల గేటు నుంచి కూడా తీసుకొని ఎన్ఐఏ ఇక్కడ మనకు కనిపించేటటువంటి ప్రధాన కార్యాలయానికి తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ ఇక్కడికి చేరుకోవడానికి తెల్లవారుజామున మనకు 4 గంటల సమయానికి ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇది ప్రధాన కార్యాలయము నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అంటే ఏదైతే ఉగ్రవాదులను నిర్బంధించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సెల్లు ఏదైతే నిన్న జరిగినటువంటి ఎన్ఐఏ ఏదైతే విచారణ పటియాలా కోర్టులో జరిగినటువంటి విచారణలో భాగంగా చంద్రజిత్ సింగ్ ప్రత్యేకంగా ఈ ఎన్ఐఏకి టీంకు మొత్తము 18 రోజుల కస్టడీకి అప్పగించడం జరిగింది. దీనితో ఇక్కడ ఈ 18 రోజులు ఇక్కడే ఈ సెల్లులోనే ఉండి పూర్తి విచారణ మొత్తము అంటే ఉగ్రదాడికి జరిగినటువంటి దానికి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు మొత్తం టీం అంతా కూడా. అయితే ఎవరైతే యుఎస్ నుంచి ఇక్కడ ఇండియాకి రప్పించేటటువంటి ప్రయత్నంలో కీలక పాత్రధారిగా అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ని చేసినటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యక్తులకు సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా టీము దాదాపు 12 మందితో కలిసినటువంటి టీము వీరిని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అందులో కీలక పాత్ర పోషించినటువంటి డిఐజీ జైరాయ్ నేతృత్వంలోని 12 మందితో ఈ బృందము ఇతనికి విచారణ చేపడుతుంది. దాదాపు మనకు కనిపించేటటువంటిది ఏదైతే ఇది ప్రధాన కార్యాలయము ఇక్కడ ఇతనికి సంబంధించినటువంటి ఏదైతే వ్యవస్థ అంటే అతడు ఎటువంటిది కూడా అంటే తన ఇన్వెస్టిగేషన్ సమయంలో తన దగ్గర ఏది కూడా ఒక ఆయుధాలు లేకుండా అంటే తనకు ఆహారం కానీ తనకు ఇతర వస్తువులు కానీ అందుబాటులో పెట్టి తర్వాత తనకు విచారణ చేసేటటువంటి మొత్తం అంతటిని కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా తనంతటి తాను శిక్షించుకునే విధంగా ఎటువంటి అంటే తనకు అందుబాటులో లేకుండా చేసినటువంటి వ్యవస్థను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొత్తం అంతా కూడా 12 మందితో కూడిన ఎన్ఐఏ అధికారులు బృందము జైరాయ్కి నేతృత్వంలోని 12 మంది బృందానికి అప్పగించడం జరిగింది. మొత్తం మీద ఇదే సెల్లులో దాదాపు 18 రోజులు ఇక్కడే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఇక్కడే అంటే వీళ్ళ యొక్క ఆధీనంలో ఉండి మొత్తము ఆ కుట్రకు మూలాధారం ఎవరు, తర్వాత దానికి ఎక్కడెక్కడ జరిగింది, దీనికి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు అన్నది అంటే ఆల్రెడీ లష్కరే తోబాకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు అన్నది మాత్రము మొత్తం అంతా కూడా క్లియరు. కానీ ఏ విధంగా ప్లాన్ చేశారు అన్నటువంటిది పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం మాత్రం చేస్తారు. అయితే ముఖ్యంగా మనకు ఇక్కడ ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత్రి ఏదైతే పటియాలా కోర్టుకు తీసుకుని రావడంతో అక్కడ చంద్రజిత్ సింగ్ ప్రధాన న్యాయమూర్తి అడిగినటువంటి ప్రశ్నకు నీ తరఫున ఎవరన్నా వాదించడానికి ఉన్నారంటే అతడు నా తరఫున వాదించడానికి ఎవరూ లేరు అన్నటువంటిది రానా జవాబు చెప్పడంతో ఆయన తరఫున వాదించడానికి లీగల్ సర్వీస్ పీస్ సత్యదేవ్ని నియమించడం జరిగింది. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదైతే అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం అంతటిని కూడా సీనియర్ న్యాయవాది అంటే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ తరఫున మాత్రము దయానంద్ కృష్ణ తర్వాత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ వాదించనున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తర్వాత వీరి వాదనలు విన్న తర్వాతనే 18 రోజుల కస్టడీకి అప్పగించడంతో అర్ధరాత్రి ఇక్కడికి తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ కస్టడీలో అంటే ఇదొక ఈ సెల్లులో 18 రోజుల పాటు ఉండనున్నారు. రైట్, థ్యాంక్ యూ కళ.